చాలా మందిని సాఫ్ట్‌వేర్ నుంచి తీసేయడం మధ్య జరుగుతుంది జాబ్స్‌ల నుంచి. సో, అసలు ఇలా ఉంటే మరి పరిస్థితి రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది? ఆ ఫ్యూచర్ మొత్తం ఏఐ తీసుకుంటుంది. ఇప్పుడు ప్రెజెంట్ టీసీఎస్ కూడా 12,600 లే ఆఫ్స్ అనౌన్స్ చేసింది. ఇది ఫ్యూచర్ ఇలాగే ఉంటే మొత్తం ఏఐ టేక్ ఓవర్ చేస్తే మన వర్క్ మొత్తం పోద్ది. మనకు జాబ్స్ అనేటివి ఉండవు. మ్యాక్స్ టు మ్యాక్స్ మనము మళ్ళీ ఏఐ సంబంధించింది నేర్చుకోవాల్సి వస్తూ ఉంటుంది. అంటే ఏఐ వల్ల కూడా రాబోయే రోజుల్లో ఉపయోగాలు ఉన్నాయి. దానివల్ల కూడా ప్రాజెక్టులు ఎక్కువనే వస్తాయి. కానీ ఇప్పుడు ఒక 1, 2 ఇయర్స్ అయితే చాలా స్ట్రగుల్ కావాలి అని చెప్పేసి ఇలా కూడా వినిపిస్తుంది. ఈ వేళ కూడా చాలా వినిపిస్తుంది కాబట్టి మరి ఏఐని ఏ ఉద్దేశంతో చూడొచ్చు? ఏఐ ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకి ఎఫెక్ట్ పడుతుందా? లేకపోతే బెనిఫిట్ అవుతుందా? 2 పాయింట్స్ ఉంది. అడ్వాంటేజెస్ ఉంది, డిసడ్వాంటేజెస్ ఉంది. మనం ఏఐని నేర్చుకుంటే గనక మనకు వాడుకోవచ్చు దాన్ని. ఏఐని ఏ విధంగా మంచికి వాడుకోవచ్చు, చెడుకు వాడుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఒక్కళ్ళు చేసే ఇప్పుడు 10 మంది చేసే పని ఏఐతోనే ఒకరే చేస్తున్నారు. ఈ 9 మెంబర్స్ జాబ్ అనేది స్ట్రగుల్‌లో పడుతుంది అది. అంతే తప్ప రెండిటికి వాడుకోవచ్చు. అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజ్ ఉంది. సో, ఇప్పుడు ఒక డ్రైవ్ అవుతే చాలా మంది కొన్ని వేల మంది ఇంటర్వ్యూకి వెళ్ళడం జరుగుతుంది. కానీ అక్కడ చాలా మందికి అసలు జాబ్స్ రావట్లేదు. వాళ్ళు కూడా స్ట్రగుల్ అవుతున్నారు కాబట్టి మీరు ఫేస్ చేసినంత వరకు, మీ ఫ్రెండ్స్ ఫేస్ చేసినంత వరకు ఎలా ఉంది సిచ్యువేషన్? ప్రెజెంట్ అయితే ఒక 10 జాబ్స్ ఉంటే దానికి అప్లికేషన్సే 200, 300 అలా వస్తున్నాయి. కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది. ఇలా ఉంటే కనుక జాబ్స్ చేసి బతకలేము మనము. చాలా మొన్న ఆర్ఆర్బి 35,000 జాబ్స్ పోస్టులు ఉంటే 1 crore 40 lakhs అనేటివి అప్లికేషన్స్ వచ్చినాయి. అంటే ఎంత టఫ్ కాంపిటీషన్ ఉందంటే చాలా టఫ్ కాంపిటీషన్ ఉంది. ఇలా అయితే కష్టంగా అవుద్ది. సో, ఇప్పుడు మీ ఫ్రెండ్స్‌లో కూడా చాలా మందిని తీసేసి ఉంటారు. అండ్ అంటే మీ బ్రదర్స్‌లో కానివ్వండి ఇట్లా చాలా మందిని లే ఆఫ్స్ అయితే చేసుంటారు. సో, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు వాళ్ళు జాబ్స్ ట్రై చేస్తే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? జాబ్స్ ట్రై చేస్తే మీరు లాస్ట్ కంపెనీ నుంచి మీరు ఎందుకు రిజైన్ చేసిల్లు అంటే మిమ్మల్ని ఎందుకు తీసేసిల్లు అనే క్వశ్చనే ఎక్కువ అడుగుతున్నారు. ఇప్పుడు ఎందుకు తీసేసిల్లు అంటే వాళ్ళు ఏం చెప్పగలుగుతారు? ఏఐ యూజ్ చేసుకుంటారు అది ఇది అని చెప్పాలి. వాళ్ళు చెప్తే ఆ జాబ్లో వాళ్ళని తీసుకోరు కదా. అట్లా వాళ్ళు కొత్త జాబ్స్కి అప్లై చేసుకున్నా కానీ వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. అండ్ అదేవిధంగా ఇప్పుడు ఎక్కడ చూసినా జాబ్స్ ఎక్కువ లేదు ఉన్నా కానీ రావట్లేదు. ఉన్న వాళ్ళనే తీసేస్తున్నారు కాబట్టి మరి ఫైనల్‌గా రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? సాఫ్ట్వేర్ జాబ్స్ అయితే మొత్తం ఏఐ టేక్ ఓవర్ చేస్తుంది. నాకు తెలిసినంత వరకు అయితే మ్యాక్స్ టు మ్యాక్స్ ఏఐ టేక్ ఓవర్ చేస్తుంది. ఏఐ నేర్చుకుంటే ఏమైనా ఫ్యూచర్ ఉండొచ్చు. సో, కోర్ బ్రాంచెస్కి వెళ్తే సేఫ్ సైడ్గా ఉండొచ్చు. ఐటీ మీద డిపెండ్ అయితే మాత్రం కష్టం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.